వెరీ గుడ్. తన వారిని చిన్న యోసేపు నూనె కంటే నువ్వు కొద్దిగా అదే అంటే కరెక్ట్ ఒకటి అదే అనేకులను పుట్టిన నక్షత్రముల వలె ప్రకాశిస్తూ కోరిన దీవెన ఒకటైతే కోసం దీవెనలు 12 తండ్రి వస్తీ సింహాసనం ఎక్కలేదు, పట్టణం సింహాసనం ఎక్కలేదు. యేసు ప్రభు సింహాసనం ఎక్కడ ఏదైనా పసిపాటి ప్రజలు పాలకులయ్యారు. మేనితో నిన్ను మనుషులు మేనితోనే ఏలియా హనోకు. వెరీ గుడ్. ప్రభు యేసుకున్నది ప్రాణం గల పర్సు. ప్రభు యేసుకున్నది ప్రాణం గల పర్సు. చేప 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 వంట లేదు, వార్పు లేదు. డిన్నర్ అయితే డెలిషియస్. మన్నా మన్నా 10 మంది స్త్రీలకు ఒక్కడే పతి బ్రతికి ఎండబట్టే విధవ స్థితి. వెరీ గుడ్. దావీదు ఉపపత్నులు. ప్రాణం లేనివి రెండు మొరపెట్టాయని చూడు. రక్తము. వెరీ గుడ్. ఇంకొకటి రక్తం. వెరీ గుడ్ అక్క. కూలి. యాకోబు 5:4 కూలి కూడా మోగు. నవమాసాలు మూగబోయిన నరుని నోరు. నవమాసాలు మూగబోయిన నరు. జకర్యా. వెరీ గుడ్. పరగల్బాలు పలికినట్టి దైవ విరోధి, చిన్నవాని చేత జచ్చగా హతవిధి. గొల్యాతు. తిరిగి తిరిగి వచ్చాడు, తిప్పలు పడ్డాక వచ్చినందుకు మెచ్చాడు, మెచ్చి బహుమతినిచ్చాడు. తిరిగి తిరిగి వచ్చాడు, తిప్పలు పడ్డాక వచ్చినందుకు మెచ్చాడు, మెచ్చి బహుమతినిచ్చాడు. తిరిగి తిరిగి వచ్చాడు. చిన్న కుమారుడు దెబోరా. వెరీ గుడ్. తప్పిపోయిన చిన్న కుమారుడు. 10వ భాగ ప్రస్తావన ఎందుగలదు 10వ బైబిల్లో? మలాకి 10వ భాగం. కామాంధుడయ్యాడు, కబోదిగా మారాడు. సాంసన్. వెరీ గుడ్. కనానీలలో కోడలిగా తగిన కన్య లేదాయే, బంధువుల పిల్లయే బహు ప్రీతి ఆయ. కనానీలలో కోడలిగా తగిన కన్య లేదాయ. రిబ్కా. కరెక్ట్. భార్యకు పేరిడెనొక భర్త. భార్యకు పేరిడే ఒక భర్త. భర్తకు పేరిడే స్త్రీకర్త. భర్తకు పేరిడే స్త్రీకర్త. భార్యకు పేరిడెనొక భర్త. స్త్రీకర్త. భర్తకు పేరిడే స్త్రీకర్త. అంటే భార్యకు పేరిడే ఒక భర్త. భర్తకు పేరిడే స్త్రీకర్త. దేవుడు కదా. ఆదాముకు దేవుడు పేరు పెట్టినాడు. ఆదాము వచ్చి భార్యకు హవ్వకి పేరు పెట్టి. ఎవరు చెక్కని స్తంభం ఉన్నది, నన్నే జ్ఞాపకం ఉంచుకోమన్నది. లోతు భార్య. రాజుకేమో జన్మదినం,
ప్రభు భక్తునికి అది మరణ దినం. హేరోదుకి జన్మదినము, యోహానుకి అది మరణ దినం. ఒకరికి బండ తలదిండు, స్త్రీ తోడ ఒకరికి తలదిండు. సంసోను ప్రగల్భాలు పలికినట్టి దైవ విరోధి, చిన్నవాణి చేత గచ్చగా హతది. తండ్రిలు లేరు, అత్తామామలు లేరు, రక్త బంధువు కూడా సొంత భర్త. తల్లిదండ్రులు లేరు, అత్తామామలు లేరు, రక్త బంధువు చూడు సొంత భర్త. అవ్వ కరెక్ట్. తల్లిదండ్రులు లేరు, అత్తమామలు లేరు, రక్త బంధువే. వయసు చిన్నది, సాక్ష్యమున మిన్నది. వెరీ గుడ్. ఇస్రాయేలు చిన్నది. భూపతి పాపంబు బయట పెట్టాడు, అందుకై తన తలను కోల్పోయినాడు. బాప్తిస్మిచ్చి యోహాను. ఇది చెప్తారో లేదా నాకైతే ఇది లేదు. అన్య స్త్రీలను పెండ్లి ఆడారు, అది కూడదని విడిచిపెట్టారు. అదే నెహెమ్యా యోషువ వంశం వారు. ఎజ్రా 10, 18, 10 థ్యాంక్ యూ, చక్కగా చెప్పినారు. వాక్య ధ్యానంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అందరం ఒకసారి చదువుకున్నాం, ఒకటే కదా వచ్చినాము. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, నింపబడెను, ఆ తరువాత తీర్పు జరిగెను. చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. మరి నాయనా తండ్రి, నీ దినము పరిశుద్ధ దినము ఉదయకాలం అంతా నీ సన్నిధిలో గడిపినాం ప్రభా. ఈ సాయంత్రం వేళలో నాయనా శ్రీలమైన మేము ఒక చిన్న మందగా చేరి మరి నాయనా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ మాటలు జీవంగలని మాటలు వినడానికి ఇక్కడ వచ్చినాం తండ్రి ప్రభా. ఎవరికి లేనటువంటి ధన్యతను మాకు అనుగ్రహించినావు. ఎంతో మంది ఉదయకాలం వచ్చినారు, కానీ ఈ సాయంత్రం వేళలో కొద్ది మందే మేము వచ్చినాం ప్రభా. మరి నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ప్రభా, అందుని బట్టి నీకు వందనాలు. మరి నాయనా నా తండ్రి యేసయ్య, మరి వాక్యము చెప్తుండగా నాయనా నా తండ్రి, పనికిరాని దానిని, వట్టి దానిని, అయోగ్యురాలను, అపాత్రాలను ప్రభా మరి నన్ను నిలవబెట్టినారు తండ్రి. అయ్యా, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నన్ను ఖాళీ చేయండి ప్రభా, నా హృదయాన్ని, నా తలంపులను ప్రభా ఖాళీ చేసి అయా నీ మాటలతో నింపి అయా ఎంతో ప్రభా మరి నీ మాటలు వినాలని అయా నీ బిడ్డలు ఆశతో ఇక్కడికి వచ్చింటున్నారు నాయన. వారి సమయాన్ని నేను దొంగలించకుండా అయా మరి నాయన ఏదో నీ మాట ద్వారా హెచ్చరింపబడాలని, ఆదరించబడాలని అయా మీరు మాట్లాడాలని ఇక్కడికి వచ్చినారు తండ్రి. మరి నేను కాదు ప్రభా నాయనా, మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. అయా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి దేవా అయా నాయనా, నన్ను ధైర్యపరచండి, బలపరచండి నాయనా. మొదట నేను సరి చేసుకుంటకు కృప చూపించమని వేడుకొంచున్నాం నాయనా. ముందున్న సమయాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. ఆది అంతం వహించి నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. నాకు అంటే సెకండ్ సాటర్డే మీటింగ్ జరుగుతాయి కదా, చాలా సంతోషం అనమాట. నాకు ఒక పండగ లాగా ఎప్పుడు వస్తుందా అని నేను కాసుకొని ఉంటాను అనమాట. ఎప్పుడు సెకండ్ సాటర్డే వస్తుందా వినాలని చాలా ఆశ. ఎంతసేపు అయినా కూర్చోగలుగుతాను అనమాట. అంటే దేవుని సన్నిధి, ఆ వాక్యం అన్న అట్లా ఇష్టమే, కానీ ఇట్లా వాక్యం చెప్పాలంటే కూడా భయం అనిపిస్తుంది. అంటే ఇద్దరికి మొన్న కేజీ అంటే అన్నట్ల దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గము. వినడానికి అంటే వినేవాళ్ళు కూడా వాళ్ళు ఏమనంటే శ్రద్ధగా వినాలా, దాని ప్రకారం పాటించాలా, చెప్పే నేను మరి దాని ప్రకారం జీవించాలా. కాబట్టి
ఇద్దరికి డేంజరే. ఇద్దరికి డేంజరే. కాబట్టి దేవుడు ఆశిస్తుండేది ఏమనంటే, నా నుంచి, మీ నుంచి ఏది విన్నామో దాని ప్రకారం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఇవి 2 ఇద్దరికీ ప్రమాదమే. ఎంత వాక్యం వింటే అంత కష్టమే. వింటా అంటే అబ్బా! ఇన్ని విన్నామని గాని ఒక్కసారి అనిపిస్తుంది. విననరు ఆళ్ళే ధన్యులేమో అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు లెక్క అడుగుతాడు ఒక రోజు. ఇన్ని వాక్యాలున్నావు దాని ప్రకారం జీవించకపోతే కష్టమని. కాబట్టి దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గం కాబట్టి మీకు కష్టమే బోధించే అందరికీ ఎవరికైనా గాని ఇక్కడ కష్టమే ఉంటుంది కాబట్టి శ్రద్ధగా దేవుడు ఒక్కటే కోరుకుంటున్నాడు దాని ప్రకారం జీవించాలని. మనుషులు అడగకుండానే 3 విషయాలు మనకు వాటిల్లుతాయన్నమాట. మనుషులు అడుక్కోకుండానే. నేనొకటి చెప్తాను. మిగతా మీరు 2 చెప్పండి. జబ్బులొస్తాయి అడుక్కోకుండానే. ఇంగ 2 మీరు చెప్పండి. మనుషులు అడుక్కోకుండానే 3 వస్తాయన్నాను. ఒకటి జబ్బులు. మనమేం అడగనక్కర్లేదవి. నాకు రాండి అని. పుట్టిన బిడ్డ నుంచి అసలు బై బర్త్ లోనే రోగాలతో పుడుతున్నారు. చచ్చిపోయేంత వరకు ఏదో ఒక రోగం మనిషి నేను బాగున్నానని చెప్పేసి లేదు. ఏదో ఒక తలనొప్పితోనో దేనితోనే ఒకటి బాధపడుతుంటారు. నేనొకటి చెప్పినా మీరు ఇంక 2 చెప్పండి. ఒకటి జబ్బులొస్తాయంటే అది అడగకుండానే మరణం వెరీ గుడ్. మరణం మనం అడగనవసరం లేదు మరణాన్ని. నువ్వెప్పుడొస్తావు ఎప్పుడని. అది పుట్టినప్పటి నుంచి ఖచ్చితంగా ఏదో ఒక రోజు పుట్టినవాడు ఖచ్చితంగా మరణించవలసిందే కదా! ఇంకొకటి వృద్ధాప్యం. వృద్ధాప్యం. 3 మనం అడక్కోకుండానే మన జీవితంలో ఇవి జరిగిపోతాయి. వృద్ధాప్యము ఆ! నువ్వొస్తావనేం మనం అడగనవసరంలే. ఖచ్చితంగా పుట్టినవాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వృద్ధాప్యంలోకి వెళ్ళాల్సిందే. కానీ ఒక్కొక్కసారి ఏమైతుందంటే బై బర్త్ అంటే పుట్టినప్పుడే చనిపోవచ్చు. మధ్యలోనే మిడిల్ వయసులోనే చనిపోవచ్చు. ఎప్పుడైనా చనిపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం అనేది అదొస్తుంది. కానీ వృద్ధాప్యం ఉన్నా గాని మనుషులకి ఎట్లుంటుందంటే ఆ మనసు టీనేజ్ లాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేనే అనుకోండి లోపల మటుకు ఇంకా టీనేజ్ లాగే అన్నమాట. ఆంటీ అంటే ఎవరు అంత లేడీస్ మరి ముఖ్యంగా కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఆ! కొద్దిగా ఒక్కొక్కసారి ఏమైతుందంటే కొద్దిగా ఉన్నా గాని ఆంటీ అంటాంటారు. నాది మీకెట్లుంటదేమో గాని నాకైతే అంటే పల్లెటూరోళ్ళు అట్లా అన్నా గాని అది మనం పట్టించుకోమనమాట. ఎందుకంటే వాళ్ళకి చదువు లేదు గాబట్టి అని. మామూలుగా ఉండేవాళ్ళు అదే పని అక్క అనేది, ఆంటీ అనేదనంటే అది అంటే మనుషులకి ఎట్లుంటుందంటే మానవ మనస్తత్వము మనం వృద్ధాప్యంలో ఉన్నా మన మనస్సు అనేది యవ్వనంగానే ఉండాలని కోరుకుంటుందన్నమాట. జబ్బులు మనకి అడిగి రావవి. కాబట్టి అవి ప్రతి ఒక్కరికొస్తాయి. మరణము అనేది ఇంక డెఫినెట్‌గా ప్రతి ఒక్కరికొస్తుంది. ఎవరికైనా. అంటే ఇప్పుడే రావద్దు. నేనొస్తా అంటే తెలివైన వారికొస్తుంది. నేనింకా బాగా చదువుకోవాలా కొన్ని రోజుల చదువున్న వారికొస్తుంది. పెద్ద ఉద్యోగమున్నా అయ్యో! అంత పెద్ద ఉద్యోగము. రాజీవ్ గాంధీ అంత పెద్ద ఎవరికైనా ఏ దేశంలో ఉన్నా వస్తుంది. ఏ ఊర్లో ఉన్నా వస్తుంది. మంచి చదువున్న, అందమున్నా వస్తుందండి. ఒకసారి ఒకటి నేను చదివినాను ఎగ్జాంపుల్. ఇంటికి ఒక యమదూత వస్తే బుక్ పట్టుకొని వస్తాడు. నేను యమధర్మరాజుని ఆహ్, ఈరోజు ఏంటంటే, అయ్యో! నాకింకా చాలా పనులున్నాయి. మీరప్పుడే నన్ను తీసుకపోతే ఎట్లా అంటే, లేదు నీదే ఇది ఫస్ట్ పేరుంది కాబట్టి నేను మీ ఇంటికొచ్చినాను అనంటే, అయితే సర్లే కూర్చోండి. నేను మంచి కాఫీ చేసిస్తాను అనంటే, సర్లే అని ఆయన కూర్చున్నాడంట. పోయి కాఫీ చేసుకొచ్చి దాంట్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపినారు. స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపితే ఇస్తే ఆయన తాగి ఆ సోఫా మీద బాగా నిద్రపోయినట్ట యమధర్మరాజు. నిద్రపోతే ఈయన ఏం చేసినట్ట ఆ బుక్ తీసుకొని, అబ్బా! నేను ఇంకా ఇల్లు ఇది కడుతున్నా దీనికి గృహప్రవేశం చేయలే. అప్పుడే వచ్చేసింది అని చెప్పి ఆ పేరు కొట్టేసుకొని లాస్ట్‌లో రాసుకున్నారంట. లాస్ట్‌లో రాసుకుంటే తర్వాత ఆయన యమధర్మరాజు లేసి, "అబ్బా! ఎంత మంచి కాఫీ ఇచ్చినావు. ఇంతవరకు ఎవరు నాకిట్లా చేయలే. నువ్వు ఇది చేసినావు కాబట్టి చాలా థాంక్స్. నువ్వు పనులున్నాయన్నావు కాబట్టి నేను లాస్ట్ నుంచి మొదలు పెడతాను. ఆ! నువ్వు ఇది చూసుకో" అనంటే ఆ లాస్ట్‌లో ఆయన పేరుండే లోపల ఎంత ఇదయిపోయాడు. అంటే అట్లా మరణాన్ని మనము తప్పించుకోలేమనమాట. చానా సార్లు చూస్తా ఉంటాం. ఒకసారి భూకంపం వచ్చి బయటకొచ్చింటే ఆ పోల్ ఇదైపోయి ఇట్లా ఇదైంది. ఏదో ఒక రూపంగా మనము మరణిస్తామనమాట. కాబట్టి
మరణం అనేది ఎదుర్కొనేటప్పుడు ఒక్కొరు ఒక్కొక్క రకంగా ఎదుర్కొంటా అంటారు. అంటే నేను రాసిండవి కొన్ని మీరేమైనా చెప్తారేమో. యాక్సిడెంట్స్ ద్వారా మరణం అయితా ఉంటది. ఇంకా యాక్సిడెంట్స్, జబ్బుల ద్వారా మరణిస్తాము. ఇంకా సడన్ డెత్స్, హార్ట్ అటాక్ సడెన్‌గా వచ్చినప్పుడు. ఇంకా, ఇంకా ఆత్మహత్య వెరీ గుడ్ అక్క. ఆత్మహత్య ద్వారా చనిపోతాం. ఇంకా మరణాలు ఆ! 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 తాగుడు ద్వారా వెరీ గుడ్ అక్క. అహా! అదే పొరబోతే. ఇంగ ఆత్మహత్య, హత్య వెరీ గుడ్ శారా. ప్రకృతి సునామీ, కరోనా మొన్నొచ్చింది. వరదలు విజయవాడలో మనకొచ్చినివి గదా! అంతా. అదేంటి కరోనా. కరోనా ద్వారా చనిపోయినారు. ఇంకా భూకంపాలు, వరదల ద్వారా ఇట్లా రకరకాల మరణాలనేది చూస్తామనమాట. బైబిల్‌లో 3 రకాలైన మరణాలున్నాయి. కానీ ఇప్పుడు మనకి ఒక్కొరికి రకంగా మరణం ఇస్తారు కానీ కొన్ని మరణాలు దేవుడే కలగజేస్తాడంట. అది భయమేస్తుంది. అంటే కొన్ని మరణాలే, అన్ని మరణాలని గాదు. కొన్ని మరణాలు దేవుడే మరి చంపాలనుకుంటాడు. అంటే దేవుడే విరోధి అయిపోతే మన పక్క ఎవరుంటారు కష్టం గాబట్టి, దేవుడు విరోధి అయ్యేంత వరకు మనము తెచ్చుకోగూడదనమాట. 3 మరణాలు. అది ఒకటి వచ్చి బైబిల్‌లో 3 మరణాలు. భౌతిక మరణం, ఫిజికల్ డెత్ అన్నమాట. అంటే భౌతిక మరణం అంటే ఇది శారీరక మరణం. మనము అంటే మన ప్రియుల నుండి వేరు చేయబడతాం. మన ప్రియులంటే మన తల్లిదండ్రుల నుంచి వేరు చేయబడతాం. మన పిల్లల నుంచి వేరు చేయబడతాము. నెక్స్ట్ భర్త నుంచి వేరు చేయబడతాము. మన బంధువుల నుంచి వేరు చేయబడతాం. మన స్నేహితుల నుంచి కదా! ప్రియమైన స్నేహితులు ఉంటారు కొంతమందికి. అందరికి ప్రతి ఒక్కరికి ఒక స్నేహితుల నుంచి వేరు చేయబడతాం. మనతో కలిసి పనిచేసే వారి నుండి వేరు చేయబడతాం. కదా! మన ఊరి వారి నుంచి, మన వీధిలో వారి నుంచి మనము అంటే భూమిలో పాతిపెట్టబడతాం. ఇది శారీరక మరణము, ఫిజికల్ డెత్ అన్నమాట. మన సంఘస్థుల నుండి అయ్యో! అనుకుంటా ఉంటాం. అయ్యో! ఇంత సడెన్‌గా ఇట్లా ఇదైపోయిందా? అయ్యో! ఇట్లా అని చెప్పేసి మరణం అంటే నాకు కొద్దిగా ఎక్కువ ఈ మధ్యన ఎక్కువ చూస్తున్నాను కాబట్టి ఇది మరణం గురించి మాట్లాడాలని నేను అనుకున్నాను. ఎందుకంటే యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అయిపోతున్నాయన్నమాట. మా వెహికల్ డ్రైవరు ఎక్కువ 100, 120 లోనే పోతా ఉంటాడు. ఎక్కువ ప్రార్థనే ఉంటుందన్నమాట కదా! ఆహ్, ఎక్కువ అదే. దానికోసమే నేను మరణం గురించి ఇది జేసినాను. దేవుడు కొంతమందిని కావాలనే చంపేస్తాడు. అట్లాటప్పుడు చాలా కష్టం అన్నమాట. బైబిల్‌లో నేను కొద్దిగా రెఫర్ చేసిండేది ఒక ముగ్గురు, నలుగురినే. చాలా మంది ఉన్నారు మనం ఎతుకుతే బైబిల్‌లో. అయితే దేవుడు కొంతమందిని ఒకటవ దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13, 14 వచనం. ఒకటో దినవృత్తాంతములు గ్రంథము, దినవృత్తాంతములు ఒకటో గ్రంథము 10వ అధ్యాయం. ఎవరైనా చెప్తారా? సౌలు బిట్ అడుగుతున్నా. సౌలు సమూయేలు ఆత్మను రప్పించడం కోసం ఎవరి దగ్గర పోతాడు? కర్ణపిశాచాల దగ్గర. ఆమె ఏ ఊర్లో ఉంది? ఎందోర్. వెరీ గుడ్ అక్క. ఎందోర్‌లో ఉంది. 10వ అధ్యాయము 13, 14. హ్మ్. హ్మ్. అబ్బో! ఇక్కడ నేను చు రిఫర్ చేసుకునే దాంట్లో సౌలుని దేవుడే చంపేసినాడు. ఎంత భయంకరం అంటే ఇజ్రాయేలుకు మొదటి రాజు దేవుడైతే కోరుకోలేదు. ఇజ్రాయేలీయులు కోరుకున్నారన్నమాట. అంటే మాకు రాజు కావాలా అని ఈ లోక మర్యాదానుసారంగా కానీ దేవుడేమి తన ప్రజలైన ఇశ్రాయేలుకు నేనే రాజుగా ఉండాలనుకున్నాడు. కానీ వాళ్ళు అట్లా ఉంచుకోలేదన్నమాట. దేవుడు ఇది మరి దేవుని ప్రకారం జీవించకోకుండా కర్ణ పిశాచముల దగ్గర విచారించినాడన్నమాట. ఒకప్పుడు ఆయన వెళ్ళగొట్టినాడు. మరి ఇప్పుడు ఆళ్ళ దగ్గరికే వెళ్తుందన్నమాట. ఇక్కడ మంత్రశక్తులు అంటే దేవునికి దూరమైనప్పుడు ఏమైనా శ్రమ, బాధ వచ్చినప్పుడు ఇట్లాంటి వాటికి ఆశ్రయిస్తుంటారు. దేవుని బిడ్డలైన చాలా మంది క్రైస్తవులే విశ్వాసం తక్కువైనప్పుడు సన్నగిల్లినప్పుడు వాక్యము, ప్రార్థన అంతా లేనప్పుడు ఏమైపోతుందంటే కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు
అందులో క్రైస్తవులకి ఎక్కువ వస్తా ఉంటాయి. నిన్ననే ఇన్నాను మా టీచర్ వాళ్ళ బంధువులు, మేడం మీ క్యాస్ట్ లో అదే దాంట్లో చేరినప్పుడు క్రిస్టియన్స్ మా వదిన వాళ్ళ అన్న వాళ్ళకి ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు. ఎప్పుడైతే అది ఇడిచిపెట్టేసి వేరే అదే దేవుని చేరే లోపల వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తున్నాయో ఏమో అని అంటుంది. అట్లా బాధ అనిపించనమాట. నిన్ననే అట్లా అంటే అప్పుడు ఏమైతుందంటే దేవుని బిడ్డలు ఇట్లా వాటిని ఆశ్రయిస్తా అంటారనమాట. అంటే ఏమి సౌలు లాగా కర్ణ పిశాచాల దగ్గర చాలా మంది భర్త కూడా మాట ఇనుకోకుంటే ఏం చేస్తారనంటే హిందూస్ అనుకోవడం నేను విన్నానన్నమాట. ఏమన్నా మంత్రాలు కట్టుకుంటే భర్త వాళ్ళ మాట ఈ వశం చేసుకునేటట్టు కూడా ఉన్నాయంట. అది జరుగుతాయో జరగవో నాకైతే తెలదు కానీ అట్లా అది ఉంది. ప్లస్ ఇట్లా ఏవో బాగా జరగాలని తాయెత్తులు కట్టుకునేది ముస్లిమ్స్ కూడా కట్టుకుంటారు. హిందూస్ కూడా కట్టుకుంటారు. వాళ్ళు మెడలో యేసుకునేది పూజారులు. అంటే దేవుని బిడ్డలైన మనము ప్రత్యేకింపబడిన వారం కాబట్టి మనము అన్యుల ఆచారాల్లాగా పాటించకూడదు. మరి ఈ సౌలు మరి ఈ శకునం వాళ్ళ కర్ణ పిశాచాలను ఆశ్రయించినాడు. దేవుని బిడ్డలైన మనము అవేమి శకునాలు పూజార్ల దగ్గరకు వెళ్ళడం గాని ఆ ఆంటీ చాలా సార్లు జూమ్ లో మరి ఇక్కడ కూడా ఉషాక్క వాళ్ళు చాలా విషయాలు మనకి చెప్పినారు. ఇట్లా అంటే లోకానుసారంగా మనము జీవించకూడదు, పూజార్ల దగ్గరకు వెళ్ళకూడదు, మరి ఏమి తాయెత్తులు కట్టుకోకూడదు, మరి వాటి క్షుద్ర శక్తులు చేతబడులు అంట ఇట్లాంటివన్నీ. అప్పుడు అట్లాంటివన్నీ ఎందుకు? మనలో విశ్వాసం సల్లగిల్లినప్పుడు, దేవుని యందు మనము భయభక్తులు లేనప్పుడు మనకి ఇట్లాంటివన్నీ సంభవిస్తాయి. ఒకటి, దేవుడు ఎందుకు చంపినాడంటే సౌలుని కర్ణ పిశాచాల దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడే ఇక్కడ ఏం చేసినాడంటే ఇక్కడ చూడు కర్ణ ఇదే 1వ సమూయేలు రాసిన 28వ అధ్యాయం 1 సమూయేలు 28:7, 15, 16 చూడండి. 16 చదువు చేస్తే ఆ. 'థాంక్ యూ' ఇక్కడ అంటే సౌలు యుద్ధంలో ఫిలిష్తీన్ల యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఎట్లా చనిపోయినాడు చెప్పండి? అంటే తన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య అంటే దేవుడే ఆ విధంగా కలిగించినాడనమాట. కర్ణ పిశాచాల దగ్గరకు వెళ్ళినందుకు మరి సౌలు తనంతకు తానే ఆత్మహత్య చేసుకొని మరణించినాడు. అదొకటి. రెండోది అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం అంటేనే ఎవరు గుర్తు రావాలా? అననీయ, సప్పీరా. వెరీ గుడ్. అననీయ, సప్పీరా. మనం ఇది చాలా సార్లు వాక్యము అన్ని చోట్ల విన్నాము చిన్నప్పటి నుంచి. మరి ఆ కాలంలో పాస్టర్ ఎవరండి? పేతురు పాస్టరు. మరి అందరూ వాళ్ళకి కలిగిన స్తోమత కొద్దీ మరి కానుకలు తెచ్చిస్తూ ఉన్నారు. మరి అననీయ, సప్పీరా వాళ్ళు కూడా భార్యాభర్తలు. మరి వాళ్ళు ఒక పొలం అమ్మి దేవునికి ఇవ్వాలనుకున్నారు. అది మంచిదే. కానీ వాళ్ళు ఏం చేసినారు తెలుసా? కొద్దిగా దాచిపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు, కుటుంబ పరిస్థితుల వల్ల మనం ఎత్తిపెట్టుకోవచ్చు. కానీ పేతురు అడిగినప్పుడు, దైవజనుడు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే, మీరు ఇంతకే అమ్మినారా అనంటే అబద్ధము ఆడినారు. అందుకే మరి వాళ్ళు ఏమైపోయినారు? అక్కడికక్కడే చనిపోయినారు. అంటే వాళ్ళు మోసం చేసినారన్నమాట కదా. మనము మన జీవితంలో ఎవరినైనా మోసం చేయొచ్చు. తల్లిదండ్రులను మోసం చేయొచ్చు, భర్తను మోసం చేయొచ్చు కదా, పిల్లల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసము చేయలేం. నువ్వు ఏ పంట ఇత్తుతావో ఆ పంటనే కోస్తావు. దేవుడు వెక్కరింపబడడు. మనం ఇతరులకు ఏం చేయాలనుకుంటామో అదే మనకి జరుగుతుంది. ఫస్ట్ ఎవరిని చూసుకున్నాము? సౌలు. ఎట్లా చనిపోయినాడు? ఆత్మహత్య. కర్ణ పిశాచాలను చూసి. రెండో వాళ్ళు అననీయ, సప్పీరా. ఎందుకు? అబద్ధం ఆడినందుకు దేవుడే కదా కొంతమందిని. ఇంకోటి అదే దాంట్లోనే 12వ అధ్యాయము 23వ వచనం.
12వ అధ్యాయము 23. ఉమ్. ఆ ఇక్కడ హెరోద్ అని అంటే మనకి అక్కడ కూడా యేసు ప్రభువుని చంపిన వాళ్ళు వస్తారు. కానీ మామూలుగా ఈజిప్ట్ రాజుల్ని ఏమంటారు? ఫరో. చిన్నప్పుడు అనుకుంటే ఆ ఫరో అట్లా బతికినాడే, ఆ ఫరో ఎట్లా అని అంటే నేను అనుకునేదాన్ని ఫరోలు అంటే ఈజిప్ట్ రాజులందరినీ ఫరోలు అంటారు. ఇక్కడ యూద రాజులందరినీ హెరోదు అని అంటారు. ఆ హెరోదు వేరే, యేసు ప్రభుని ఆ హెరోదు వేరే, ఈ హెరోదు వేరే అన్నమాట. మరి ఈయన ఆ ఏమి ఏమంటున్నారంటే ప్రజలు దేవుని స్వరమే, నువ్వు దేవుడే అని అన్నప్పుడు ఆయన సింహాసనం మీద మరి ఎంతో ఆనందించి ఇదైనాడు. అప్పుడు వెంటనే ఆయన ఏమి పురుగులు పడి చనిపోయినాడు. అంటే అంతవరకు బాగుండే వ్యక్తి అంత సడన్ గా ఎట్లా పురుగులు వచ్చినాయనంటే అది దేవుడు అనుమతి ఇచ్చినాడు అనమాట. అంటే ఆయనలో ఏముందనంటే ఇప్పుడు నువ్వు ఇంత గ్రేట్ ఇట్లా అని అన్నప్పుడు ఆయనలో ఏమొచ్చేసింది? గర్వం. గర్వం వచ్చేసింది. అంటే గర్వం వల్ల ఈయన చనిపోయినాడు. కాబట్టి ఈ లోకానికి కూడా ఫస్ట్ వచ్చిండేది ఏదనంటే గర్వమే. ఎవరి ద్వారా? లూసిఫర్ ద్వారా కదా గర్వపడింది. అది మనసులో అనుకునేది దేవునికి తెలిసిపోయింది. కాబట్టి మనము మన ఉద్యోగాన్ని బట్టి గర్వపడుతున్నామా? చదువును బట్టి గర్వపడుతున్నామా? అందాన్ని బట్టి గర్వపడుతున్నామా? చీరలను బట్టి కొంతమంది అంటే నేను బాగా ఎక్కువ కడతా మంచి చీరలు అని కూడా ఉంటది. ఆ ఆ అంటే లేడీస్ కాబట్టి అనుకుంటా అంటాం అబ్బా ఎంత మంచి చీర అట్లా అని. చీరలను బట్టి నాకు ఇన్ని చీరలు ఉన్నాయి, నేనే మంచిగా కడుతున్నా అందరికంటే అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే లేడీస్ మన మనస్తత్వం అట్లా ఉంటుంది కాబట్టి చీరలను బట్టి, నగలను బట్టి, ఇంటిని బట్టి, ఇల్లు పెట్టుకునే దాన్ని బట్టి, మా కింద కార్లను బట్టి, డబ్బును బట్టి, హోదాను బట్టి, ఇట్లా పలుకుబడిని బట్టి మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఇట్లా కొంతమంది డంబాలుగా చెప్పుకుంటా అంటారు అనమాట. మాకు వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు తెలుసు ఇట్లా అని చెప్పేసి అది కాబట్టి గర్వం అనేది మనలో ఉండకూడదు అనమాట. అంటే దేని బట్టి ఏది ఇచ్చినా గానీ ఇది ప్రభువుని బట్టే మనకి ఇచ్చినాడని మనం దేవుణ్ణి స్తుతించాలి గాని మనం గర్వపడకూడదు. ఫస్ట్‌ది సౌలు దేని బట్టి? కర్ణపిశాచాల. రెండోది అననీయ, సప్పీరా అబద్ధాలాడ. మూడోది హెరోదు దేని బట్టి? గర్వాన్ని. ఇక లాస్ట్‌ది చాలా ఉన్నాయి మనం వెతికితే నాకు ఇచ్చిన దేవుని తలంపులతో. మొదటి కొరింథీ మనము ప్రతి వారము ఇవి వింటనే ఉంటాం. బల్ల కార్యక్రమం ఈ రోజు కూడా ఆదివారము మొదటి కొరింథీ 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో కదా ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము ఇక్కడ 29. చాలు కదా. ఇక్కడ మనం ప్రతి వారము ఈ మాటలు ఇంటనే ఉంటాము. అంత లెక్కలోకి తీసుకోమన్నమాట. ఇంట్లో ఏం జరిగినా గొడవలు పడుతున్నా గానీ ఇక్కడ అందరూ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలా. పక్కనోళ్ళు మరి ఎందుకు తీసుకోవాలా, ఏందబ్బా అని అనుకుంటారు అన్నట్ల ఆ తీసుకుంటా ఉంటాం అనమాట. కానీ అట్లా అయోగ్యంగా మనము తీసుకోకూడదు. ఇక్కడ స్టెప్ బై స్టెప్ 3 జరుగుతాయంట. నంబర్ 1 ఏదబ్బా? బలహీనులు అంటే శరీరం వీక్ అయిపోతా ఉంటది, బలహీనులు అయిపోతా అంటారు. నంబర్ 2 రోగులు, రోగాలు వస్తా ఉంటాయి. నంబర్ 3 మరణం. నిద్రించడం అంటే ఇంకా మరణమే. ఆ మరణమే. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ప్రభు బలలో పాల్గొనేటప్పుడు యోచించి ముంద రోజే ప్రిపేర్ అయ్యి పాల్గొనాల. మరి పాల్గొనకపోతే కూడా మరి అది కూడా తప్పే. ఎందుకు పాల్గొనలేదు అది కాబట్టి మనం సరి చేసుకుంటూ ఉండాల దేవుని దాన్ని. కాబట్టి మనకి ఇవి వస్తా ఉంటాయి. కాబట్టి మరణం అంటే జాగ్రత్త. మీకు మరణం అంటే అంటే ప్రతి ఒక్కరికి మరణం అంటే ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఫస్ట్ లో నాకు చచ్చిపోతే బాగుంటుందబ్బా అన్నట్లు అయిపోతా ఉంటుంది. మీ జీవితంలో మీరు అనుకున్నారో లేదో ఒకసారైనా గానీ నేను అనుకున్నాను. ఆ కానీ ఒకసారి ఏమైందంటే
చేప తింటున్నా, చేప ముళ్ళు మధ్యలో ఇరుక్కునింది అనమాట. అప్పుడు బాగున్నప్పుడు అమ్మా యేసయ్య ప్రాణం పోతదేమో, తండ్రి బ్రతికించు నాయనా అని చెప్పి అంటే చచ్చిపోయేటప్పుడు అప్పుడు తెలుస్తుంది ప్రాణం విలువ. బాధలో ఉన్నప్పుడు చచ్చిపోతే బాగుంటుందబ్బా అన్నట్లు అనిపిస్తుంది గానీ అప్పుడు తెలుస్తది. అంతెందుకు నేను మోహన్ రావు అంకుల్ వాళ్ళ ఆంటీ సుశీలమ్మ ఆంటీ, లీలమ్మ ఆంటీ వాళ్ళ భర్త ప్రకాశం అంకులు మా ఇంటి ఎదురింగే అన్నమాట. అప్పుడు అంకులు ఆంటీని ఇద్దరు వాళ్ళని బలగొట్టేవాడు. చానా బాగా కొట్టేవాడు. లాస్ట్‌లో ఆయనకి క్యాన్సర్ వచ్చి ట్రీట్‌మెంట్‌కి ఇంక చనిపోతాడని తెలిసి కానీ భార్యలను ఏమంటాడంటే, "అమ్మా నన్ను బ్రతికించరా, ఇల్లు అమ్మేసైనా నన్ని బ్రతికించండి." అంత ఆశ వస్తుందన్నమాట బాధలో ఉన్నప్పుడు చచ్చిపోతే బావుంటుంది అనిపిస్తుంది కానీ, నిజంగా చచ్చిపోయేటప్పుడు బ్రతకాలనిపిస్తుంది. ఇంకోటి నేను అప్పుడు ఇంటర్‌లో ఈయూ మీటింగ్‌కి ఒకసారి పోయింటే కమలకుమారి మేడం ఆమె చనిపోయింది. ఇప్పుడు ఈయూ దాంట్లో లెక్చరరు. వాళ్ళ స్టూడెంట్ అంట గుంటకల్‌లో. నవల్స్ చదువుతూ దాంట్లో నువ్వు చనిపో అని ఉందంట. నువ్వు చనిపోనంటే ఆ పాప ఏం చేసింది ఇంటర్మీడియేట్ పాప కిరోసిన్ ఏసుకొని కాల్చుకునింది. ఇంగ అందరు స్టూడెంట్స్ మరుసటి రోజు మేడం అంతా పోతే "ఎందుకమ్మా నువ్వు ఇట్లా చేసుకున్నావు?" అని అడిగితే, "మేడం దాంట్లో అది నవలు చదువుతా అంటే సైతాను ప్రేరేపణ అట్లా చేస్తుంది. చనిపో అనంటే నేను అట్లా కాల్చుకున్నా. నాకేమి ఇది లేదు మేడం. నాకు ఎట్లైనా బ్రతకాలనుంది. డాక్టర్‌లకు చెప్పి బతికించరా" అనన్నాడు. కానీ కాదు కదా! కాబట్టి ఇంగ బ్రతికేకి ఛాన్స్ అనేది లేదు. మా పాప లాస్ట్‌కి మరణించిందనమాట. కాబట్టి మరణం విలువ అప్పుడు మరణించేటప్పుడు తెలుస్తుంది. బ్రతకాలని చాలా ఆశ ఉంటుంది. అప్పుడైతే ఆవేశంతో ఇది చేస్తారు కాబట్టి మనము దేవుని బిడ్డలైన మనము ఆత్మహత్య అట్లా చేసుకోకూడదు. అది తప్పు. నేనొకటి నా బైబిల్‌లోనే కొటేషన్ రాసుకున్నా. అదేమనంటే ఆ! కుమ్మరివాడు చక్రం మీద ఉన్నంత వరకు దానిని సరిచేయగలడంట. కుమ్మరివాడు చక్రం మీద ఎండినాక దానిని సరిచేయలేడు కదా! అదే విధంగా దేవుడు మరణించక ముందే నిన్ను సరిచేయగలడు. అంటే ఆ మట్టి విడిపోతున్నా గాని అది మెత్తగుంటుంది కాబట్టి ఆ చక్రం మీద పెట్టి సరిచేస్తాడు. అది ఎండినాక సరిచేయలేడు. కాబట్టి మన జీవితాలని బ్రతికున్నప్పుడే సరిచేసుకోవాల. నాకీ చిన్నప్పటి నుంచి ఎవరన్నా మరణించినారంటే భలే బాధ. వాళ్ళ ఇంటి దగ్గర పోయేది, అక్కడ కూర్చునేది, వాళ్ళతో పాటు నేను ఏడ్చుకుంటూ ఉండేదనమాట. అట్లా ఏడ్చి ఇట్లా కళ్ళు ఇట్లా అయిపోతుండనమాట. మరణిస్తే గూడా సమాధుల దగ్గర పోయేది, అన్ని పేర్లు చదివేదే. ఎప్పుడైనా గాని, అయ్యో! ఈ ఆంటీ చనిపోయిందా? వీళ్ళు ఇంత చిన్న వయసే. అయ్యో! ఈయన ఇట్లనే. ఇట్లా అని అనుకోని ఇది చేస్తాంట. అంటే మనము బర్త్‌డే ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళకి పోకపోయినా పర్వాలేదు. మరణము అన్నప్పుడు పోతే మనకి ఈ జీవితం అనేది అంటే వ్యర్థము అన్నట్ల తెలిసిపోతుందన్నమాట. ఇది ఆధ్యాత్మిక మరణం. అంటే శారీరక మరణం. మన ప్రియుల నుంచి మనము వేరు చేయబడతాం శారీరక మరణంలో. భూమిలో పాతిపెట్టేస్తాం. ఏదో జబ్బుల దానా, వృద్ధాప్యం ధరణ, యాక్సిడెంట్స్ ద్వారానా ఇట్లా దేవుడు అందరిని దేవుడు చంపడు. కొద్ది మందిని కొన్ని రకాలుగా మనం చెప్తాం. రెండోదొచ్చి స్పిరిచువల్ డెత్ ఆధ్యాత్మిక మరణం అన్నమాట. అంటే ఇక్కడ ఏమైతుందనంటే, మనం మొదటి దాంట్లో మన ప్రియుల నుండి వేరైతాము. ఇది ఆధ్యాత్మిక మరణం అంటే దేవుని నుంచి వేరైతాం. అక్కడ మనం ఆదాము, అవ్వలో ఫస్టు వాళ్ళు దేవునితో ఎంతో సహవాసం ఉండేవాళ్ళు. కదా! ఎప్పుడైతే వాళ్ళు పాపం చేసినారో దేవునికి దూరమైపోయినారు. ఆ! దేవునికి దూరం అయిపోయినారన్నమాట. మరి తర్వాత కయ్యూను తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు మనిషికి దూరం అయిపోయినారు. దేవునికి దూరం అయిపోయినారు. మనుషులకే దూరం అయిపోతున్నారన్నమాట. శత్రుత్వము, కోపము ఇవన్నీ మనుషులకే ఇప్పుడు మనం చూసుకుంటున్నాము. మనుషులకి విరోధం అయిపోతాందన్నమాట. ఇక్కడ ఏమైపోతుందంటే స్పిరిచువల్ డెత్‌లో మనము దేవునికి దూరం అయిపోతాం. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం. ఇది తాత్కాలికమైన ఎడబాటన్నమాట. 2వ అధ్యాయం 17వ వచనం. ఆ! అంటే వాళ్ళు చచ్చిపోయినారా? పండు తిన్నానా చచ్చిపోలే. చచ్చిపోలేదు. అనంటే ఏమి? అంటే దేవునితో సహవాసం, సంబంధము తెగిపోయిందన్నమాట. దేవునితో సహవాసము తెగిపోయింది. మరి దాన్ని సరిచేసుకోవాలనంటే
అంటే రక్తం చిందించబడాలా ఇదే కదా. అంటే మరి దాన్ని సరి చేసుకోవచ్చు. ఈ స్పిరిచువల్ డెత్ అనేది తాత్కాలికమైనదే. అంటే మనం మరీ దేవుని దగ్గరకు పోయినప్పుడు, దేవా నన్ను క్షమించు ఇదైనప్పుడు ఇదొస్తుంది. ఇంకోటి ఆహ్, లూకా సువార్త 15 అధ్యాయము 24 వచనం. లూకా సువార్త 15:24. ఆ! ఆ! ఇక్కడ ఈ నా కుమారుడు చ చనిపోయి బ్రతికిండు. యాడ చనిపోయినాడా? చనిపోలే. మరి బ్రతికినాడు. అంటే ఏమి? తండ్రికి దూరమైనాడు. కొన్ని రోజులు తండ్రికి దూరమైనాడు. మరి వచ్చినాడు. అప్పుడు మరి బ్రతికినట్లే లెక్క. ఇది చూసుకుంటే ఎఫ్ఎస్‌సి 2 అధ్యాయం 1. ఎఫ్ఎస్‌సీలకు రాసిన పత్రిక 2 అధ్యాయం 1. అంటే మనము పాపం చేసినప్పుడు చచ్చిన వారితో సమానం. ఆదాము, అవ్వ పాపం చేసినారు. వాళ్ళు చచ్చిన వారితో సమానం. తప్పిపోయిన కుమారుడు గూడా తండ్రి నుంచి దూరమైనాడు. చచ్చిన వానితో సమానం. దేవుడు ఇక్కడేమంటాడు? అపరాధములు, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను కదా. ఇక్కడ యోహాను సువార్త 1 అధ్యాయం 4 వచనం. యోహాను సువార్త 1 అధ్యాయం. ఆ! మనం చచ్చిన వారం. అంటే ఇప్పుడు మనమంతా బ్రతికినామనుకో, దేవునిలో ఉన్నాం కాబట్టి మనము ఆత్మీయంగా బ్రతికినట్లే లెక్క. ఒక్కోసారి చచ్చిపోతా ఉంటాం. ఎందుకంటే కష్టాలు, బాధలొచ్చినప్పుడు తప్పిపోతా ఉంటాం. మానవుడైన మీరు మంటివారని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను గాబట్టి, మనము పొరపాట పడతా అంటాము, లేస్తా అంటాము అని మాటి మాటికి మనము స తప్పులు చేయకూడదనమాట. ఇక్కడ 1 అధ్యాయం 4 ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముంది. మనం చచ్చిపోయినాం. ఇప్పుడెవరు ఆదామవ్వ చచ్చిపోయినారు. తప్పిపోయిన కుమారుడు గూడా చచ్చిపోయాను. మనం ఎట్లా బ్రతకాల? మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చినాం గాబట్టి, మనం బ్రతకాలంటే సైన్స్‌లో అది గ్రాఫ్టింగా ఏమంటారు గనక అంటు కట్టడం. అంటే ఒక చెట్టు బాగా పూలు, పండ్లు పూస్తుందనుకో, ఏమి పూలు, కాయలు పండని చెట్టుకి ఏం చేస్తారు? దాన్ని అంటుకడతారు. ఇట్లా కోసి ఆ రెండిటిని కట్టి పాతిపెడితే అప్పుడు దాని లక్షణాలు దీనికొస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఎవరితో అంటు కట్టబడాలా? చచ్చిన మనము యేసుతో అంటు కట్టబడాలి. అప్పుడు అంటు కట్టబడినప్పుడు చచ్చిన మనకు జీవమొస్తుంది కదా. అప్పుడు నువ్వు క్రీస్తు వలె జీవిస్తావన్నమాట. నువ్వు చచ్చిపోయిన. ఇక్కడ తప్పిపోయిన కుమారుడిలో లూకా సువార్త 15, 18, 20. లూకా సువార్త 15, 18, 20. హ్మ్. 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 చాలులే. ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించి మనం తెలుసుకుంటున్నాము. మనకి కథ అంతా తెలుసు. వాడేమనుకుంటున్నాడంటే, ఆ పందుల పొట్టు తినేటప్పుడు, నా తండ్రి ఎంత ధనముంది, వాళ్ళు పని వాళ్ళు గూడా అంత మంచిగా తింటున్నారు. నేను ఈ పందుల పొట్టు తింటున్నాను. మరి వానికి బుద్ధొచ్చేసింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే, లేచి వాడు ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు రిహార్సల్స్. నేనక్కడ బోయి మా నాన్నతో ఇట్లా మాటలు జెప్పాలని ముందుగానే ప్రాక్టీస్ చేసుకుంటాడేమి. ఏమంటాడంటే, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఈ మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదునని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వస్తా ఉన్నాడన్నమాట. అంటే ఇంక అదంతా అనుకుంటున్నాడు, మా తండ్రి నన్ను చేర్చుకుంటాడో లేదో, కనీసం కూలోననగా బయటన్న అట్లా పెట్టుకుంటే నాకు చాలు. ఈ పొట్టు గూడా నాకు దొరకడం లేదు అని ఆ మాటలు రిహార్సల్స్ చేసుకుంటూ మరి వస్తున్నాడన్నమాట. తండ్రి
వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. నేను అనుకుంటా అంటనమాట. ఆ! ఇంటికి వస్తే అప్పుడు తర్వాత కొద్దిగా ఆహ్, తిట్టి బుద్ధి మాట చెప్పి "నువ్వు ఇంత ఆస్తంతా వేస్ట్ చేసినావు" అని అట్లా అనాలనుకుంటా. అంటే కానీ ఈడ తండ్రి ప్రేమ అసలు వాడు పిచ్చోడిలాగున్నాడు. ఆ! వాడు దూరంగా ఉన్నప్పుడు వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఆ! అప్పుడు డాడీ నేను నీతో ఒక మాట చెప్పాలా? నేనేమంటున్నాడు పైన నేను పరలోకానికి నీకి విరోధంగా నేను పాపం చేసినంట ఏడ్చినట్టుంది. నువ్వు ఫస్టు అని చెప్పేసి ఇది అంటున్నాడు. కానీ దీని ఎనకాల ఒక స్టోరీ నేను చదివినాను. అదేమనంటే తండ్రి అక్కడ ఆహ్, వాడింకా ఎదురు చూస్తూనే ఉన్నాడనమాట. అంటే రాత్రి, పగులు ఎందుకట్లా ఎదురు చూస్తున్నాడు, మిద్దెక్కి చూస్తున్నాడో, ఎక్కడ చూస్తున్నాడో నాకైతే తెలీదు గానీ ఆహ్, వాడింకా ఆడ దూరంగా ఉండంగానే పరిగెత్తుతున్నాడు. అప్పటి కాలంలో ఒక ఆచారం ఉందంట. అంటే ఆ ఊరి వాళ్ళు ఒక ఆచారం పెట్టుకున్నారంట. అంటే ఎవరైనా గాని ఇట్లా పిల్లలు తల్లిదండ్రులకి మాట వినుకోకుండా తల్లిదండ్రులని ఏడ్పించి, దుఃఖపెట్టి, వాళ్ళని అంత అవమానపరిచి, ఇండ్లు ఇడిచిపెట్టేసి, ఆ ఊరి వాళ్ళకి గూడా ఏమి అవమానం తెచ్చి అట్లా వెళ్ళిపోతే, మరి వాడు గాన తిరిగి వస్తున్నాడనుకో, అక్కడ ఆ ఊరికి ద్వారము గవిరి దగ్గరనే ఎవడైనా ఒక నీళ్ళ కుండ వాని కాడ వాడు పలగొట్టేస్తే, ఇంక వాడెప్పుడు ఆ ఊర్లోకి అడుగు పెట్టేట్లేదంట. ఎప్పుడు అడుగు అప్పుడు ఇది చదివినప్పుడు నాకి భయమేసిందనమాట. అందుకేనేమో ఆ తండ్రి అంతగా ఎదురు చూస్తున్నాడు. అమ్మో! ఆ ఊరి వాళ్ళెవరైనా నా కొడుకు వచ్చినప్పుడు ఆ నీళ్ళ కుండ పగలగొట్టేస్తే నా కుమారుడు ఎప్పుడు నాకి దక్కడు అని చెప్పేసి మరి అన్నం తింటున్నాడో లేదో, నిద్రపోతున్నాడో లేదో, మరి ఏమి మధ్యరాత్రో, తెల్లవారున, ఉదయము, మధ్యాహ్నము ప్రతిరోజు ఎన్ని సంవత్సరాలు పోయినాడో మనకైతే తెలదు. ఎన్ని నెలలు పోయినాడో తెలదు గానీ, ఆ తండ్రి కుమారుని కోసము కళ్ళు కాయలు కట్టేటట్లు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మరి వాడెప్పుడు దక్కడని ఇంకా దూరంగా ఉండంగానే పరిగెత్తుకొని పోయినాడు. ఎందుకంటే పొరపాటున ఎవరైనా వచ్చి ఆడ కుండ పగలగొట్టేస్తే నా కొడుకు నాకెప్పుడు దక్కడు అని చెప్పి పొయ్యి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, కౌగలించుకొని కదా! ఇది చేసినాడు. నాయనా నీ దగ్గర కూలివాడిని నాకేం అవసరం లేరా నువ్వు రా అని చెప్పేసి వాడినెంతగా ఇది చేసినాడు గదా! మరి ఈ తండ్రి లోకరీతిగా తండ్రినే అంత ఎదురు చూస్తున్నాడు తిండి లేక కదా! కండ్లు గాసేటట్లా రాత్రనక, పగులనక ఊరికే ఎప్పుడన్నా చిన్న పిల్లలకి జరాలొచ్చినప్పుడు ఒక పూట మేల్కునేకిలా అట్లే ఇదయిపోయి సోలిపోయి సొలిసిపోతాంటాం. సొక్కిపోతాంటామనమాట. తిండిలా ఎట్లయిపోతాంటామంటే అట్లా. కానీ ఈ తండ్రి కుమారుని కోసము అంత ఎదురు చూస్తున్నాడనమాట. మన ప్రియ ప్రభువు కదా! మరి ఆయన ఎట్లా ఊరికే ఈయన చూస్తున్నాడు గానీ, మన తండ్రయితే నిలబడి చేతులు చాచి కదా! మరి దినమెల్లా ఆ! మరి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కదా! వస్తావేమో, వస్తావేమో అని చెప్పేసి. ఆ! దేవుని దగ్గరికి మరి ఆయన అట్లా రావాలని చెప్పేసి మరి ఆయన కోరుకుంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు అని అంటాం గానీ, అక్కడ ఎవరి ప్రేమ కనిపిస్తుంది? తండ్రి ప్రేమ కదా! అది దానికి పేరు పెట్టొచ్చు. తండ్రి ప్రేమ కథ అని జెప్పేసి. తప్పిపోయిన గన ఎంత ప్రేమించినాడు చెప్పు. వాడు దుర్మార్గుడు, చెడ్డవాడు. తల్లిదండ్రులను అంత ఇది చేసి అవమానం తెచ్చినోనికి మరి తండ్రి అంతగా ప్రేమించినాడు. మన ప్ర ప ప్రియ తండ్రి మనల్ని జన్మింపజేసినాడు. మనలకి జీవాన్ని ఇచ్చినాడు. మరి రక్షణనిచ్చినాడు. మనం ఇంగ ఎట్లా మనం కృతజ్ఞతలు కాబట్టి మనం గూడా మరి తప్పిపోయానంటే మరణించి ఇది స్పిరిచువల్ డెత్. అప్పుడప్పుడు మనం ప్రతి ఒక్కరు సహజమే. ఎంత గొప్ప దేవుని బిడ్డలే పడిపోతాంటారు. ఐఈఎంలో థియోడర్ విలియమ్స్ అనే అంకులు ఆహ్, ఆయన ఆ సంస్థని స్థాపించినాడు. ఆ సంస్థనే స్థాపించినాడు. మరి ఆయన అట్లా నేను ఒకసారి అప్పుడు చిన్నప్పుడు ఇంటర్మీడియేట్‌లో గుంటూరు పోయింటి. గుంటూరు పోయినప్పుడు ఒకామె పంజాబ్ ఆయమ్మ. ఒక 25 ఇయర్స్ భలే చక్కగుంటుంది. ఆమెతో ఈయన ఇదైతున్నాడు. ఐఎం సంస్థ 1965లో స్థాపించిన ఆయననే పక్కకు పెట్టేసేసినారన్నమాట. అంటే సైతానుడు ఒక్కొక్కసారి అట్లా చేసేస్తా అంటాడన్నమాట. దేవుని బిడ్డలు. కానీ దేవుడు మరి తిరిగొస్తే
ఎటువంటి వారినైనా దేవుడు మరి మనల్ని తన దగ్గరికి రప్పించుకుంటాడు. మనం ఫస్ట్ ఏదని చెప్పిన మరణము అంటే శారీరక మరణము. అది ఎక్కడి నుంచి? మన ప్రియుల నుంచి మనము వేరు చేయబడతాం. రెండోది ఆధ్యాత్మిక మరణము, స్పిరిచువల్ డెత్. ఎవరి నుంచి? దేవుని నుంచి మనం వేరు చేయబడతాము. కానీ మనము ఆయనతో అంటు కట్టబడితే ఆయనలో ఉండే జీవము మనలోకి వస్తుంది కదా. ఇక్కడ మనము ఆదాము అవ్వని చూసుకున్నాం. వాళ్ళు చచ్చిపోయినారు అంటే దేవునితో సంబంధం తెగిపోయింది, మరి తిరిగి కనెక్ట్ అయినారు. తప్పిపోయిన కుమారుని గురించి మనము తెలుసుకున్నాం. మూడోది ఏమనంటే రెండవ మరణము. ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 14 వచనం. ప్రకటన గ్రంథము ఈ అగ్నిగుండము రెండవ మరణం అంటే ఇంక ఎప్పటికీ ఇంకా ఈ లోకంలో మరణిస్తామనుకో ఇంకా ఆ అగ్నిగుండం ఇంకా నిత్యము ఎప్పుడు కాలుతూనే ఉండాలి. అది రెండో మరణం. మొదటి మరణం వచ్చి ఈ లోకంలో మరణిస్తాం. రెండోది వచ్చి అగ్నిగుండం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనం. చదువు 23వ వచనం నుంచి. కేకలు వేసాను. ఇక్కడ మనము రెండవ మరణం గురించి చెప్పుకుంటున్నాము. అంటే ఇక్కడ అగ్నిగుండం. మొదటి మరణము శారీరక మరణము, ఇది రెండవ మరణము. అంటే ఇక్కడ మరణించము, ఎప్పుడు మనము కాలుతూనే ఉండాలన్నమాట. ఇక్కడ ధనవంతుడు లాజర్ కథ చూసుకుంటాము. ధనవంతుడు ఈ లోకంలో బాగా హ్యాపీగా సంతోషంగా మరి జీవించినాడు. లాజర్ అయితే కదా ఎంతో కురుపులతో ఇదైనాడు. కానీ పరలోకంలో ఇక్కడ ధనవంతుడు ఎక్కడ బాధపడుతున్నాడు చెప్పండి? ఇక్కడ నరకంలో అప్పుడే పోరు. పాతాళంలో బాధపడుతున్నాడు. పాతాళం అనేది ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ అన్నమాట. అంటే ఆ పాతాళం అనే దానికే ఆయన అంత బాధపడుతున్నాడు. ఇంకా నిత్య నరకం అని అంటే ఇంకా అది వేరే, అది వెయిట్. ఇక్కడ మనం ఏమంటారు, ట్రైన్ వచ్చేంత వరకు వెయిటింగ్ రూమ్ ఇస్తారు మనకి. ఆ వెయిటింగ్ రూమ్ లో కూర్చొని తర్వాత ఇట్లా అయినా ఇక్కడ కూడా వెయిటింగ్ పీరియడ్. పాతాళంలో ఒక్కసారి ఎందుకో మరి పైన చూసినాడు. చూసే లోపల ఎవరు కనిపించినారు? పైన అబ్రహాము, లాజరు. అసలు ఎంత పైన ఉంటది, పాతాళం ఎక్కడుంటది మరి. అంత బాగా చూసినాడు. పైకి చూసి అబ్రహాముని గుర్తించి లాజర్ని గుర్తించి, నేను ఈ మంటలకి యాతన పడుతున్నాను కదా, నీ ఏళ్లతో చిటికినేళ్లతో నీళ్లు పంపియనంటే, నో ఒక్కసారి ఇంకా మరణించినాక మేము ఇక్కడికి వచ్చేకి లేదు, మీరు అక్కడ, అప్పుడు నేను యేసుని నమ్ముకుంటాను, రక్షింపబడతాను అవన్నీ అంటే కుదరదు. అయిపోయింది ఇంకా, అంతే, చాప్టర్ క్లోజ్. ఇంకా ఒక్కసారి నువ్వు మరణించినావనుకో ఇంకా అంతే. కాబట్టి అబ్రహం అనుకునింటాడు, ఒక్క రోజన్నా భూమి మీద ఉన్నప్పుడు పైన చూసింటాడు కదా, ఎంత ఎంజాయ్ చేసుకుంటున్నాడు ఈ లోక రీతిగానే. కానీ లాజరు దేవుని పైన, మన కన్నులు ఎప్పుడు పై వైపుకే ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డలకు వెయిటింగ్ పీరియడ్ అది చనిపోయినాక. పరదైస్ వీళ్ళకి పాతాళం. అంటే పరదైసు దేవుని బిడ్డలకు, పాతాళం వచ్చి పాపులకు, ఎవరైతే దేవుని నమ్ముకోకుండా వరకు. తర్వాత తీర్పు జరుగుతుంది. తీర్పు అయిన తర్వాతనే నరకం. అప్పుడు ఇంకా దానికి మనము తట్టుకోలేమన్నమాట. కాబట్టి పరలోకముకి మనం అగ్నిగుండాన్ని బైబుల్లో రకరకాల పేర్లతో ఏమని చెప్పినారంటే, అది దాని గురించి అంటే అగ్నిగుండాన్ని అక్కడ ఏముంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకోటి అక్కడ ఏడుపు, పండ్లు గొరుకుట, గాఢాంధకారము, చిమ్మ చీకటి అని బైబిల్లో పేర్లు నరకానికి. చిమ్మ చీకటి, శ్రమ, బాధ ఇవన్నీ అక్కడ నరకంలో ఉంటాయి.
కాబట్టి మనం అవన్నీ నేను ఎప్పుడు ఏదన్నా వంట చేసేటప్పుడు ఆ పెనం కాలినా అది కాలినా అబ్బా ఇట్లా ఎప్పుడు నరకాన్ని గుర్తు చేసుకుంటా. యేసయ్యా ఈ చిన్న పెనాన్ని ఇట్లా పట్టుకుంటానే ఇంత ఇదైపోతున్నా నరకంలో ఎట్లా కాలల్లా కాబట్టి మనం కొన్ని వస్తువులు చూసినప్పుడల్లా మనము సిద్ధపాటు కలిగి ఉండాలంట. అంటే బస్సులు చూసినప్పుడు కూడా అట్లా అంటే అంత దినాలలో వెలుగు ఇవన్నీ ఒకసారి ఇమ్మానుయేల్ అంకుల్ అని ఇమ్మానుయేల్ అంకుల్ అప్పుడు చిన్నప్పుడు విన్నా నేను క్యాసెట్ 10th క్లాస్ లో. అప్పుడు ఇట్లా రికార్డింగ్ అవి ఆ అంకుల్ చెప్పిండనమాట. అంత్య దినాలలో ఇవన్నీ కనుగొనబడతాయి. అంటే చీకటికి వెలుగు అవుతుందంటే లైట్. థామస్ ఆల్వా ఎడిసన్. అంటే మనం లైట్ వేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడల్లా ఓ దేవుని రాకడ దగ్గరగా ఉందని అనుకుంటూ ఉండాలంట. ఆ అంటే చీకటి వెలుగు కలగజేస్తుంది, అంతం కలిగిస్తుందని. ఇంకోటి ఏరోప్లేన్లు వచ్చేది. ఆ అదొకటి చెప్పినాడు అంకులు. ఇంకోటి ఆ ఇవి రాజమార్గాలలో దివిటీలు లాగా పోతా ఉంటాయి అని అంటే నేషనల్ హైవేస్ అంట. నేషనల్ హైవేస్ లో అవి లైట్లు వేసుకొని వెహికల్స్ బస్సులు అవి ఎంత స్పీడ్ లో పోతా అంటే గరుడ అవి అంత స్పీడ్ లో పోతా అంట. కాబట్టి అవన్నీ బస్సులో కూర్చున్నప్పుడు కూడా అనుకుంటూ ఉండాలన్నమాట. అమ్మో దేవుడు రాకడుంది ఇదని. అట్లా వంట చేసేటప్పుడు అగ్ని గుర్తు చేసుకునేది. అట్లా భయం కలిగి మనము ఇది చేసేదన్నమాట. అయ్యో దేవా ఈ చిన్న దీనికే తట్టుకోలేకపోతున్నాం, నరకంలో ఎట్లా కాలాల. కాబట్టి మనం ఒకటే కాదు మన వాళ్ళందరూ రక్షణ పొందేటట్లు మరి ఇది చేసుకోవాలన్నమాట. ఈ అగ్నిగుండానికి మరి ఎవరు వెళ్తారనంటే మొదటి తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. తెసలోనికి రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక తెసలోనికలు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 8. చాలే. అట్టివారు అని ఉంది కదా, చూడండి 10వ అధ్యాయము అంటే 10వ వచనం 3వ లైన్ లో అట్టివారు. అట్టివారు అని అంటే ఏమనంటే మనం 8వ ఏమి దేవుని ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని. ఇక్కడ ఎవరెవరికంట? దేవుని ఎరగని వారికి, సువార్త లోబడిన వారికి నరకము ఉందంట. కాబట్టి మనమంతా దేవుని ఎరిగినాము కానీ లోబడకపోతే నరకమే. అదొకటి. రెండోది యోబు గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం. యోబు కీర్తనలకు ముందర 17వ అధ్యాయము. ఎవరికంట? ఎగతాళి అంటే దేవుని బిడ్డల్ని చూసినప్పుడు హిందూస్ చాలా మంది ఎగతాళి చేస్తా అంటారన్నమాట కదా. మరి ఇండ్లల్లో కూడా ప్రార్థన చేస్తా అంటే కదా అత్తలు ఎగతాళి చేసేది, లేకుంటే అత్తల్ని కోడన్లు ఎగతాళి చేసేది. మన కొలీగ్స్ దేవుని బిడ్డలైన మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారన్నమాట. మీ దేవుడు వస్తా ఇదే ఎగతాళి. నంబర్ 1 ఎవరికమ్మా? ఫస్ట్ది లోబడిన వారికి, దేవుని ఎరగని వారికి. రెండోది ఎగతాళి చేయవారికి. మూడోది మత్తయి సువార్త 13వ అధ్యాయము 41. మత్తయి సువార్త 13:41. ఇక్కడ ఎవరిని? దుర్నీతి పరులను. దుర్నీతి పరులను అంట మరి నరకంలో వేస్తాడనంట. అంటే నీతి మంతులు అంటే ఒకే దూతలు ఏం చేస్తారంట 41లో వారాన్ని రాజ్యంలో ఆటంక సకల దుర్నీతి పర సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. దుర్నీతి కదా, దుర్నీతికి ఆపోజిట్ నీతిమంతులు అన్నమాట. అంటే మామూలుగా కలిసి ఉంటారు. ఒకే ఇంటిలో నీతిమంతులు ఉంటారు, దుర్నీతులు ఉంటారు. ఈ దేవదూతలు ఏం చేస్తారంటే ఏరుతారు. ఎవరిని? దేవుని బిడ్డల్ని పక్క పెట్టేసి దుర్నీతి పర. అంతెందుకు దేవుడు రెండో రాకుండా నరకంలో ఎవరంటే సంఘంలోనే ఉంటారు. దుర్నీతి పరులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు. దూతలు ఏం చేస్తారు? నీతిమంతుల్ని పక్కకు పెట్టేసి ఇది చేస్తారు. ఒక ఊరిలో దుర్నీతి మంతులు నీతిమంతులు ఉంటారు. దేవదూతలు ఏం చేస్తారంట? వేరు చేస్తారనంట.
ఇంకోటి యోబు 24:19. యోబు గ్రంథము 24:19. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుందన్నమాట. ఇక్కడ అంటే పాతాళము పాపము చేసిన వారని అంటే మనము క్రైస్తవులైన మనమే చాలా లోపాలు ఉంటాయి. ఎట్లా అంటే లంచం తీసుకోవడము, ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి హోమోసెక్స్, ఆడవాళ్ళే, మగవాళ్ళే. నేను అక్కడ కనేకల్ బాయ్స్ హై స్కూల్లో చదువుతున్నా. అక్కడ హాస్టల్ ఉంది. మగపిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు. మగపిల్ల అంటే అట్లా వాళ్ళు అంత క్లోజ్ అటాచ్మెంట్ అంటే భయమేస్తుంది. అంటే ఇక్కడ చూస్తున్నాం, ఎక్కడో అమెరికాలో విన్నాం కానీ ఇక్కడ 6th క్లాస్ పిల్లల్ని పెద్ద పిల్లలు ఏం చేస్తారంటే ట్రాప్ చేస్తారనమాట. అట్లాంటివి ఎందుకంటే సెల్లులు వచ్చేసినాయి. అందులో గవర్నమెంట్ ఇంత ముందు ట్యాబ్లు ఇచ్చేసేసింది. ఆ ట్యాబ్లు ఇచ్చేసి ఇప్పుడు ఆ ట్యాబుల్లో ఆ పిల్లలు 600 పెడితే చాలంట, అన్ని ఏవనే ఎక్కించుకోవచ్చు. అక్కడ పోయేది, కంపల్లో పోయేది అవన్నీ చూసుకుంటుండే. కాబట్టి యవన బిడ్డలైన మనము మన పిల్లలు ఏం చూస్తున్నారు ఏమనేది కాబట్టి యవనస్తుల కోసం మనము భారంగా మరి ప్రార్థన చేయవలసిందిగా ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు ఇట్లా అశ్లీల చిత్రాలు కదా, సెల్లులో పాపము ఒకప్పుడు బయట చేస్తాను, కానీ ఇప్పుడు ఎక్కడ పోనవసరం లేదు, చేతిలోనే ఉండి కదా చూడకూడని దృశ్యాలు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి పాపము పాతాళ వారిని పట్టుకుంటుంది. నెక్స్ట్ ప్రకటన 20:15. ప్రకటన గ్రంథము 20:15 లాస్ట్ లో ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. దేవుని కృపను బట్టి మనందరి పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడినాయని అనుకుంటున్నాను. ఇంకా ఎవరి పేరైనా రాయిపోతే, ఇక్కడ ఈ లోకంలో ఒకప్పుడు ఆధార్ కార్డు లేకోకుండా ఉంటుండే, కానీ ఇప్పుడు ఆధార్ కార్డు లేకోకుంటే ఏది చెల్లదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డ్ ని అప్డేట్ ఖచ్చితంగా చేసుకోండి. అంటే ఈ లోకంలో ఉంటే ఆధార్ కార్డ్ లో మన పేరు ఉంటది, రెడీ పెట్టుకుంటాం. ఇంకా ఓటర్ లిస్ట్ లో 18 years పైన వస్తే ఓటర్ లిస్ట్ లో మన పేరు ఉందా లేదా అని చూసుకుంటాం. ఇంకా చర్చిలో మనది పేరుందని రిజిస్టర్ చేసుకుంటాం. కానీ జీవ గ్రంథంలో మన పేరుందా లేదా చూసుకోవాల. ఇక్కడ లేకపోయినా పర్లే, కానీ జీవ గ్రంథంలో మన పేరున్నట్లు చూసుకోవాలన్నమాట. ఇంకోటి ప్రకటన 21:8. అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు, ఇది 2వ మరణము. అగ్నిగుండం అంటే పరదైసు, పాతాళం అనేది అది వెయిటింగ్ పీరియడ్. తర్వాత తీర్పు జరుగుతుంది. మనం అందరికి ఇదైనప్పుడు తీర్పు జరిగిన తర్వాత అగ్నిగుండం. నాకు భయం అవుతుంది, నేను రానంటే అగ్ని వచ్చి పట్టుకొని లాక్కొని పోతుంది అనమాట. 20:10 అధ్యాయం చూడండి. 20:10. అక్కడ అగ్నిగుండములో ఎవరెవరంట? అపవాది, క్రూరముగము, అబద్ధ ప్రవక్తలంతా ఆ అగ్నిగుండములో మరి వాళ్ళు ఉంటారంట. కాబట్టి మనకి దేవుడు సమయం ఇచ్చినప్పుడే, ఒక్కోసారి తప్పిపోతా అంటాము, మరి మన జీవితాలని సరి చేసుకుంటూ మరి దేవుని దగ్గరికి రావాల. కాబట్టి మనం దేవుని బిడ్డలైన మనము అప్పుడప్పుడు స్పిరిచువల్ డెత్ అనంటే స్పిరిచువల్ డెత్ అనంటే ప్రార్థన లేకుండా వాక్యంకి దూరం అయినప్పుడు దేవునికి దూరం అయిపోతాం. కాబట్టి దేవుని ఉగ్రతకు గురైనామనుకో సౌలు లాగా. రెండోది మనం చూసుకున్నాం అననీయ సప్పీరా. మూడోది హేరోదు లాగా. ఇంకొకటి మనం చెప్పుకున్నాం. మొదటిది సౌలు ఎట్లా చంపబడినాడు? కర్ణపిశాచాలతో కదా. కర్ణపిశాచాలు అంటే కాబట్టి మనం ఈ లోకంలో ప్రత్యేకించబడిన వారం కాబట్టి మనము
ఆహ్, నాకు కొత్తలో పెళ్ళయ్యి మా అత్త వాళ్ళు క్రిస్టియన్సే కానీ అన్ని కొద్దిగా హిందూ ఆచారాలన్నమాట. మా నాన్న ఎప్పుడు ఒక క్యాలెండర్ గూడా మాకు హిందువులది లేకోకుంటాండే. అన్ని క్రిస్టియన్ క్యాలెండర్‌లో ఎప్పుడు అంత అవసరం లేకుండా. పెళ్ళైనాక మా అత్త అమావాస్య ఈ రోజు, పున్నమి ఈ రోజు అనంటే నాకు చిన్నప్పుడు బుక్‌లో చదువుకున్నది. పున్నమి అంటే చంద్రమామ పెద్దగా అయితాడన్నమాట. అమావాస్య అనంటే చీకటి ఉంటదని. కొత్తలో పెళ్ళైనప్పుడు మా అత్తకి ఎట్లా తెలుసబ్బా బయట పోయి చూస్తుందా? పున్నమి ఇంత పెద్దగొస్తాడా? ఎట్లా ఇది ఇంత బాగా చెప్తుంది ఈరోజు పున్నమి, పౌర్ణమి అని చెప్తుంది. ఈరోజు అమావాస్య ఇట్లా అని చెప్తే ఎట్లా తెలుస్తుందబ్బా అనుకున్నాను. అయితే ఒకరోజు సుశీల ఆడ క్యాలెండర్ తగిలిచ్చింటే తిట్టాను. అదేంటి ఇదేస్తే ఆడ చుక్కలుండాయన్నమాట దాన్ల మీద. ఈరోజు అమావాస్య, ఈరోజు ఓయబ్బా! ఇట్లనా? ఇన్ని రోజులు నేను సంవత్సరం రోజుల నుంచి అమావాస్య, పున్నమంటే బయట పోయి చూస్తుందా? ఎట్ట తెలుసు? చందమామ పెద్దగొస్తాడు. ఎంత బాగా కనుక్కుంటూ చాలా నాలెడ్జ్ ఉందని అనుకుంటాను. క్యాలెండర్‌దే అనంటే అది చూస్తే ఆడ చుక్కలుంటాయన్నమాట. అయ్యో! అని అందుకే ఇప్పుడు చాలా మటుకు ఆ క్యాలెండర్‌లు నాకి, మా అత్తకి గొడవలంటే ఇట్లాంటివే అన్నమాట. ప్రకారం పాటించాలా, ఇట్లా అని జెప్పేసి. చాలా మటుకు దేవుని దయ వలన అన్నీ తగ్గిపోయినాయి. ఆ ఇంటికి పోయినాకనే మా అత్త వృద్ధాప్యంలో మా మామయ్య, మా అత్త తమ్ముడు, మా అత్త తమ్ముని భార్యలు ఇద్దరు అంతా 5 మంది బాప్తీసం ఇక్కడే తీసుకున్నారు. మాకు సిగ్గొస్తుంది సుశీల అంత వయసులో అట్లా తీసుకోవాలంటే, "కాదత్తమ్మ ఏం తీసుకోలే ఏం పర్లేదు" అని చెప్తే వాళ్ళ 5 మంది తీసుకున్నారు. కానీ ఈ లోకరీతిగా ఉండే గదా! ఎక్కువ అట్లా ఆచారాలన్నమాట. ఏమైనా అంటే ఇప్పుడు పండగనంటే ఆంటీ వాళ్ళు చెప్తాంటారు గదా! ఇంకా వాళ్ళు పండగంటే వాళ్ళిచ్చే ఓలిగలు ఎన్నిస్తారు సుశీల? ఆ! ఇస్తే 4 ఇస్తారు. మన కడుపు నిండుగా చేసుకుంటే, ఉంటే ఉన్నదిలేమ్మా చేసుకుందామని ఆ ఓలిగల పనంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు తెగదు, తెల్లారదు. ఎంత పనంటే ఊరికే కొనుక్కొచ్చుకునేది మేలనిపిస్తుంది. అందుకే ఇప్పుడు తగ్గిచ్చేసి చానా కష్టం ఓలిగల పని. వేరేవన్నా ఈజీ గాని, అట్లా అని అప్పుడు ఏమంటే కొత్త గదా! అత్తమామలకి లోబడాలని అట్లే ఇది చేస్తా అంటనమాట. ఇప్పుడు చాలా మటుకు అవన్నీ లోకాచారాలన్నీ ఇదయిపోయినాయి. పర్లేదు మా ఇంట్లో ప్రతి ఒక్క రోజు ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుంది. ఏమంటే ఇంకా ఆమె కొద్దిగా సీరియల్‌ల పిచ్చి ఎక్కువుందనమాట. నాకు పొద్దు పోదు గదమ్మా! కాదు అసలు నిజం మా అత్త చనిపోతదని అనుకున్నా నేనైతే. ఆహ్, ఇంగెట్లబ్బా ఇట్లా అని ఇంగ అదే ఎప్పుడు చెప్తా అంటే మంచంలో అత్తమ్మ నీకు ఈ ఫుల్లు రెస్ట్ ఉంది గదా! అందరి గురించి అనుకో అందరూ సెటిల్ అయిపోయినాం. ఎవరికీ ఏమి ఇది గాదు ఇట్లా అని చెప్పేసి. దేవుడు నిజమంటే మిరాకిలే అనుకోను. ఎంత చక్కగా ఇప్పుడు నిలబడుతుంది. కొద్దిగా వాకర్ పట్టుకొని నడుస్తుంది. అంతా అట్లనే ఇదే చానా దేవుడు ఇది జేసినాడు. ఆ దేవుని బట్టి నేను స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. ఎట్లా చెప్పిన ఎందుకంటే నాకు సండే స్కూల్ పిల్లలకి జెప్పి, స్కూల్‌లో పిల్లలకి జెప్పి పిల్లల్లాగే అట్లా ఇది ఉంది. పెద్దోళ్ళలాగా ఇప్పుడు ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళలాగా అట్లా వాక్యం నాకు రాదు. ఎంతన్నా అనుకుంటాంటనమాట. అట్లా చెప్పాలని అది రాదు. పిల్లల్లో కలిసిపోయినట్లనే అట్లనే వచ్చేస్తుంది. హ్మ్. అండ్ ఒక్కసారి రివైండ్ చేసుకున్నాం ఒక 2 నిమిషాలు. కాబట్టి మరణం అనేది ఎవరు గురి కాకుండా చూసుకోవాలి. అవును. నిద్రిస్తా అన్నారు. కుమారుడు. తర్వాత రెండో మరణం మూడోది అక్కడ మనం ఎవరిని చూసుకున్నాం? ధనవంతుడు, లాజరు కథ మనము చూసుకున్నాం కాబట్టి ఆడ వెయిటింగ్ పీరియడ్ ఎవరికి? వాళ్ళకి పాతాళము. ఎవరికి? ఆహ్, పాపులకు, అవిశ్వాసులకు వాళ్ళకి. మనకి పరదైసు. తర్వాత తీర్పు. తీర్పు తర్వాత
పరలోకము వీళ్ళకి వీళ్ళకి నరకం. కాబట్టి ఆ నరకంలో మనం ఎవరు ఉండకుండా చూసుకోవాలా. ఎవరు వెళ్తారంటే అగ్నిగుండంలోకి ఒకటి చెప్పిన ఫస్ట్‌ది. లోబడని వారు, ఎరగని వారు. రెండోది లోబడని వారు అది. దుర్నీతి పరులు. ఇంకోటి చెప్పిన యోబు గ్రంథంలో ఎగతాళి కదా! దేవుని బిడ్డల్ని ఎగతాళి చేస్తా ఉంటారన్నమాట. ఎగతాళి చేయవారు. ఆ! పాపం చేయవారు. పాపం చేయవారు పాతాళం మీద అయితుంది కదా! కాబట్టి మన జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయకపోతే వాళ్ళు. కాబట్టి అన్నిట్లో మన పేరు ఇక్కడుంది. ఈ లోకంలో మనకు అన్నిట్లో ఉంది. ఆధార్ కార్డ్‌లో ఉంది. ఓటర్ లిస్ట్‌లో ఉంది. చర్చ్ రిజిస్టర్‌లో మన పేరుంది. కాబట్టి జీవ గ్రంథంలో మన పేరుండేటట్లు మనం చూస్తున్నాము. కాబట్టి రెండవ మరణము. ఇదొక్కసారి మరణించినామని ఈ లోకంలో ఏదైనా జబ్బు చేస్తే చచ్చిపోవాలనుకోని నమిసి అదేమంటారు కుమిలి కుమిలి లాస్ట్‌కి ఏదో ఒక రోజు చచ్చిపోవాలని చచ్చిపోతాం. కానీ అక్కడ చచ్చిపోవాలన్నా గాని ఇంకా చావుండదు. కష్టం. ఈ లోకంలో ఏదో జబ్బు చేస్తే ఎప్పుడు మరణం వస్తుందా? ఎప్పుడు మరణం అయిపాయే. చచ్చిపోతారు, పాతేస్తారు. కానీ అక్కడ మరణిద్దామంటే కూడా కాలేదు. ఆ భయంకరమైన మరణం. నేను దట్ 8థ్ క్లాస్‌లో లతాలింక లాంటి వాళ్ళు ఒకటి 'ద థీఫ్ ఇన్ ద నైట్' చూసి నేను రక్షింపబడినానన్నమాట. ఆ నరకంది, అగ్నిగుండంది. కాబట్టి అట్లాంటివి అప్పుడు బర్నింగ్ హెల్ అట్లాంటివి పిల్లలకి చూపిస్తే బావుంటుందనిపిస్తుందన్నమాట. కదా! కాబట్టి మనము ఆ నరకంలో ఎవ్వరు ఉండకోకుండా ఒకవేళ మన ఆధ్యాత్మికంగా దిగజారిపోతా ఉంటాము. మనం ఏం చేసుకోవాలనంటే అది మరి మనము అంటు కట్టబడతా ఉండాలి. దేవునితో ఆయనలో ఉండే జీవం మనలోకొస్తుంది. దేవుడి వాక్యాన్ని దీవించును.